హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో జలమండలి జనరల్ మేనేజర్ ఎస్ఎల్ కుమార్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో లభ్యమైన కట్టల కొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారాన్ని చూసి అధికారులే విస్తుపోయారు. ఏసీబీ సోదాలకి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. మల్లాపూర్లో ఉన్నారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రవిచంద్ర, చెప్పండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కూతురు వివాహాన్ని చేశారని చెప్తున్నారు కుమార్. దాంతోపాటు ఏకంగా కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, బంగారం, వెండి దొరికాయని కూడా చెప్తున్నారు రైడ్స్ లో. ఎలాంటి సమాచారం ఉంది? ఎంత మేరకు అక్రమాస్తుల్ని గుర్తించారు అధికారులు? బిందు, హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న ఎస్ఎల్ కుమార్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 8 చోట్ల, ఇక్కడ మల్లాపూర్తో పాటు రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో ఈ విధంగా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తే కట్టల కొద్దీ, గుట్టల కొద్దీ ఈ విధంగా డబ్బులు, బంగారం బయటపడుతుంది. ఒకసారి డోర్ తీసి మీకు ప్రత్యక్షంగా చూపిస్తుంటాను. ఒక పక్క ఏసీబీ అధికారులు ఏ విధంగా సోదాలు నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా చూడొచ్చు. విస్తుపోయేటువంటి అంశాలు, ఈ విధంగా డబ్బులు లెక్కించేందుకు అధికారులు ఉన్నటువంటి, ఇప్పుడు ఏసీబీ అధికారులు సరిపోకపోవడంతో ఏకంగా మిషన్లు తెచ్చేసి కౌంటింగ్ చేస్తున్న పరిస్థితి, అంటే డబ్బుల్ని కౌంట్ చేస్తున్న పరిస్థితి. కోటి 10 లక్షల రూపాయలు నగదు లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా నడుస్తుంది. ఏకకాలంలో 8 చోట్ల నడుస్తుంది. అయితే కేజీకి పైగా వెండి, కేజీ బంగారం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బంగారం, వెండితో పాటు విలువైన ఆభరణాలతో పాటు నగదు కూడా లభ్యమైంది. అంతేకాకుండా బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్టు అధికారులు, ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే అందులో ఇంకా ఎంత ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుంది అన్న విషయాలు కూడా చూడాల్సి ఉంటుంది. ప్రాథమికంగా అయితే ఇక్కడ కౌంటింగ్ కావచ్చు, అంటే ఇప్పుడు నగదు కోటి 10 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. వారి కొద్దిసేపట్లో ఏసీబీ అధికారులు సమాచారం ఇస్తారు. దాంతో చూడొచ్చు. అయితే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా మిషన్లు తెచ్చేసి ఉదయం ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయినటువంటి పరిస్థితి ఉంది. బంగారం, వెండి కావచ్చు, నగదు కావచ్చు, వీటన్నిటిని చూసేసరికి ఏసీబీ అధికారులకు విస్తుపోయే అంశాన్ని బయటకు వచ్చింది. ఈ ఆస్తులంతా కలిసి 100 కోట్లకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ వాల్యూ ప్రకారం. ఇంకా పూర్తిగా తెలవాల్సి ఉంది. అంటే 8 చోట్ల ఏకకాలంలో చేయడం చోట ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఆస్తులు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ఇదే మల్లాపూర్ ఏరియాలో 4 ప్లాట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు నిజామాబాద్ జిల్లాలో కూడా 3 ఎకరాలకు పైగా భూమి కూడా ఉన్నట్లు, అది కూడా విలువైన ప్రాంతంలో భూమి ఉన్నట్లు, వ్యవసాయ భూమి. వీరికి ఎస్ఎల్ కుమార్కి ఎక్కడ ప్లాట్లు ఉన్నా, ఎక్కడ భూములు ఉన్నా విలువైన ఏరియాలోనే ప్లాట్లు, భూములు ఉన్నట్టు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఈ మల్లాపూర్ నివాసం కూడా వీళ్ళ సొంత నివాసం. ఈ విధంగా అక్రమ ఆస్తులు, అంటే జలమండలిలో జనరల్ మేనేజర్గా చేస్తూ ఈ విధంగా అక్రమ ఆస్తులు సంపాదించి ఒక అధికారికి ఇంత స్థాయిలో డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, బంగారం, వెండి, ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ లాకర్లు ఉన్న డబ్బులు కావచ్చు, ఇంకా బినామీల పేర్ల మీద కూడా పెట్టేసి ఈ విధంగా ఇతను సంపాదించినట్టు కూడా తెలుస్తుంది. అయితే బినామీ చట్టం ప్రకారం ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 8 ప్రాంతాల్లో ఇదే విధంగా సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు అన్ని రకాల కంప్యూటర్స్, ఇవన్నీ కూడా వారికి సంబంధించిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. మొత్తం ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఒకసారి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. అయితే మరో గంట సేపట్లో సమాచారం, అంటే ఎంతవరకు ఇవాళ ఇందులో సోదాల్లో ఎంతవరకు బయటపడింది అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుందన్న చెప్తున్నారు. రవిచంద్ర, జనరల్ మేనేజర్ స్థాయి అధికారికి ఏకంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని, దాంతోపాటు ఏకంగా మనీ కౌంటింగ్ మెషిన్స్, వేయింగ్ మెషిన్స్ తీసుకెళ్లి మరీ లెక్కించడం కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. ఇది మొదటి కేసు కూడా కాదు. అండ్ ఇంత క్యాష్ వీళ్ళు ఏ రకంగా తెచ్చుకుంటున్నారు అనేది కూడా క్వశ్చన్.
అయితే వీరు సంపాదించే వీళ్ళు అంటే వివిధ శాఖల్లో పనిచేసిన ముఖ్యంగా జలమండలిలో కావచ్చు ఎక్కడైనా కానీ వివిధ కాంట్రాక్టర్ల నుంచి వివిధ అనుమతులకు సంబంధించి ఆయా సమయాల్లో కూడా వీరు కాంట్రాక్టర్ నుంచి కావచ్చు వివిధ పనుల విషయంలో కావచ్చు ఈ విధంగా కమిషన్ల రూపంలో రకరకాలుగా లంచాలు తీసుకుంటుర్రా అన్న కోణంలోనే ఈ అక్రమ ఆస్తులు ఒక అధికారి ఇంట్లో నెలకు వచ్చే జీతంతో ఇందులో ఉన్నట్టుగా నగదు పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాం. ఇంత నగదు కావచ్చు, ఇంత బంగారం కావచ్చు, ఈ విధంగా వెండి కావచ్చు, ఆభరణాలు కావచ్చు, లాకర్లలో ఉన్నట్టుగా డబ్బు కావచ్చు, లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంటుంది. లాకర్లలో కూడా ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూడాల్సి ఉంటుంది. పోలీసులు అంటే ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో బయటపడ్డట్టుగా వీటిని ఇప్పటి వరకు కౌంటింగ్ ఇవంతా చేస్తున్నారు. ఇక అంటే క్యాష్ కౌంటింగ్ మిషన్లు తెచ్చేసి ఆ విధంగా వేయింగ్ మిషన్లు తెచ్చేసి బంగారం, వెండి ఆభరణాలు కూడా చూస్తున్నారని చెప్పొచ్చు. బరువు చూస్తున్నారు. ఈ విధంగా కేజీల కొద్దీ వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ చూస్తే ఏసీబీ అధికారులే విస్తుపోయారని చెప్పుకోవచ్చు. ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు 8 చోట్ల సోదాలు చేపడుతున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఈ ఎస్ఎల్ కుమార్ కు సంబంధించి ఎంత రికవరీ అంటే ఎంత బయటపడింది, మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉందన్న అంశాన్ని ఏసీబీ డీఎస్పీ మరికొద్ది సేపట్లో కూడా మీడియాకు వివరాలు వెల్లడించేట అవకాశం ఉంది. అంటే అధికారులు ఈ మధ్య కాలంలో మల్లాపూర్ నివాసం దగ్గర మీరున్నారు, ఇంకా ఎన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి? ఈవెన్ ఇప్పుడు మీరున్న నివాసం దగ్గర ఆ హాల్ ఇంటీరియర్ చూస్తేనే అసలు ఏ స్థాయి గ్రాండ్యూర్ ఉందో కనబడుతోంది. ఈ ఫ్లాట్ మాత్రమే కాదు, ఏకంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు ఉన్నట్టు ఈ మల్లాపూర్లోనే 4 ప్లాట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇన్నాళ్లు ఎలాగా ఆయన తప్పించుకుని తిరగలిగారు? ఇప్పుడు ఏసీబీ సోదాలు జరుగుతున్న టైంలోనే ఈ వివరాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఉన్నతాధికారులకు కానీ ఇతరులకు కానీ ఇప్పటిదాకా ఇదేం తెలీదా? అయితే ఇప్పుడు ఉన్న విలాసవంతమైన నివాసంతో పాటు ఇటు పక్కన ఈ ప్లాట్ పక్కన అంటే ఈ ఇంటి పక్కనే ప్లాట్ ఉంటుంది. ఈ కాలనీలోనే ఇంకొక 2 ప్లాట్లు. ఆ విధంగా చూడొచ్చు ఒకసారి ఎంత అద్భుతమైన ఏరియా. అంతేకాకుండా కార్లను కూడా 2 కార్లు కూడా విలువైన కార్లు కూడా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విధంగా దగ్గరలోనే 2 ప్లాట్లు, ఈ పక్కన ఉన్నట్టు ప్లాటు, ఈ ఇల్లు, ఈ విధంగా ఒకే కాలనీ ఒకే ప్రాంతంలో ఈ విధంగా 4-5 ప్లాట్లు ఉండటం, నిజామాబాద్ లో 3 ఎకరాలకు పైగా భూమి ఉండటం, రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని రకాల ప్లాట్లు ఇవి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇక్కడ మల్లాపూర్లో కూడా సోదాలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. భారీగా ఆస్తులు కావచ్చు, భారీగా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. దీంతో అధికారులు ఎక్కడ ఇలాంటి ఉన్నతాధికారులు అక్రమస్తులు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఎస్ఎల్ కుమార్ కూతురు పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేయడం చూసి అధికారులు కూడా విసిపోయారు. అప్పటి నుంచి ఆ తర్వాత అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడంతో ఈ విధంగా గుట్టల కొద్దీ ఈ విధంగా ఇంత ఎత్తు వరకు డబ్బులు కట్టలన్నీ కూడా ఈ విధంగా పేరిస్తే 1,10,00,000 ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా క్యాష్ కౌంటింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా ఎంత ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. బంగారం, వెండి, క్యాష్, నగదు, అంతేకాకుండా ప్లాట్లు, కార్లు, ఇంకా ఈ విధంగా వ్యవసాయ భూములు, అన్ని రకాలుగా ఏ విధంగానైతే ఆర్థిక సోర్సు, ఏ విధంగానైతే ఆర్థికంగా ఎన్ని రకాల సోర్స్ ఉంటే అన్ని రకాలుగా కూడబెట్టారనే దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇలాంటి అధికారులు అక్కడక్కడ ఉన్నారు. గతంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తే కొంతమంది అధికారులు 100 కోట్ల విలువైన ఆస్తులు కావచ్చు, నగదు ఈ విధంగా బయటపడుతుందంటే అధికారులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. బిందు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.